ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగుజేయునుగాక. ప్రియులారా, 2 దినవృత్తాంతములు 14వ అధ్యాయము 11వ వచనంలో ఒక వచనం మనం చదువుతున్నామండి. యెహోవా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు అనేటువంటి మాటను చదువుతున్నామండి. ప్రియులారా, మన దేవుని యొక్క స్వభావం ఏంటి అనేటువంటి దాన్ని మనము ఈ యొక్క వచనంలో మనం చూస్తున్నామండి. ఆయన ఎవరికి సహాయం చేస్తున్నాడంట? బలము లేని వారికి ఆయన సహాయము చేసేటువంటి దేవుడు. బలము లేని వారికి, బలహీనులకు సహాయం చేసేటువంటి మనలాంటి దేవుడు లాంటి వారు ఎవరు కూడా ఈ యొక్క లోకంలో లేరు అనేటువంటి వచనం అనేటువంటి మాటను ఇక్కడ మనం చదువుతున్నాం. ప్రియులారా, ఈ యొక్క మాట ఎవరు చెప్పింది ప్రియులారా? ఎవరు ఈ యొక్క మాటను పలికిందంటే, ఆసా అనేటువంటి ఒక రాజు. ఆయన తనకన్నా 4 ఇంతలు పెద్ద ఒక సైన్యముతో యుద్ధానికి ఈయన వెళ్ళడానికి ముందుగా దాదాపు ఈయన దగ్గర చాలా స్వల్పమైనటువంటి యుద్ధ శూరులు మాత్రం ఉన్నారు. కానీ ఈయనకు విరోధంగా వచ్చినటువంటి ఆ శత్రువుల దగ్గర దాదాపు 10 లక్షల మంది యుద్ధ శూరులు ఉన్నారు. ప్రియులరా, ఇప్పుడు 10 లక్షల మంది యుద్ధ శూరులతో ఈయన సైన్యముతో ఈయన యుద్ధం చేయాలి. కానీ ఈయన దగ్గర అందులో ఒక్క భాగం మాత్రమే ఈయన దగ్గర బలం ఉందండి. అప్పుడు ఈయన ఆ యొక్క యుద్ధానికి ఈయన వెళుతున్నాడు. ఎందుకంటే ఈయన ఒక మాట, ఆయన విశ్వాస మాట ప్రార్థనగా చేసి ఆయన వెళుతున్నాడు. అయ్యా, నేను యుద్ధానికి వెళుతున్నాను, కానీ నాకు ఒక్క సంగతి మాత్రం తెలుసు, బలము లేని వారికి సహాయం చేయడానికి నీకన్నా ఎవరునూ లేరు అనేటువంటి మాటను ప్రార్థనగా ఆయన చేసి మొరపెట్టి ఆయన యుద్ధానికి వెళుతున్నాడు. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నీకొక మాట తెలియజేస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నేను బలహీనురాలను. నాకు అన్ని విషయంలో సహాయం చేయడానికి, నా సమస్యలు జయించడానికి, నన్ను ముందుకు నడిపించుకెళ్ళడానికి, నాకు సహాయం చేయడానికి ఎవరు లేరని చెప్పి నువ్వు బాధపడొద్దు. బలము లేని వారికి సహాయం చేయడానికి నేనున్నాను. బలము లేని నీకు సహాయం చేయడానికి, నిన్ను ముందుకు నడిపించడానికి, నీకు జయాన్ని కలుగజేయడానికి, నీకు అద్భుతం చేయడానికి, నువ్వు యుద్ధంలో జయం పొందుకోవడానికి, నీకన్నా బలవంతుల మీద నీకు జయాన్ని కలుగజేయడానికి నీకు నేనున్నానని చెప్పి దేవుడు అంటున్నాడు. ప్రియులారా, ఏం జరిగింది? ఆ ఆశా రాజు ఆ యుద్ధానికి వెళ్ళాడండి. అద్భుతకరంగా దేవుడు ఆయనకి ఆ యొక్క యుద్ధంలో జయమిచ్చాడు. దేవుడే, యెహోవాయే ఆ యొక్క యుద్ధం చేశాడు. ఊహించలేని ఒక గొప్ప జయాన్ని ఆ యొక్క రాజుకు దేవుడిచ్చాడు. ప్రియులారా, బలహీనుడైనటువంటి ఆ యొక్క రాజుకు గొప్ప జయాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఈరోజు నేను బలహీనురాలుగా ఉన్నాను, నేను ముందుకు సాగలేకపోతున్నాను, సమస్యలు జయించలేకపోతున్నాను చెప్పి బాధపడుతున్న నీకు కూడా ఆయన సహాయం చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. బలహీనులకు, బలము లేని వారికి సహాయం చేసేటువంటి మన దేవుడు లాంటి వారు ఎవరు కూడా లేరు. ఆయన బలహీనుల మీద, బలవంతుల మీద కన్నా ఆయన బలహీనుల మీద ఆయన కనుదృష్టి గల దేవుడిగా ఉన్నాడు. బలహీనుల మీద ఆయన ఎప్పుడు కూడా ఆయన ఆలోచన గలవాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఎవరైతే నేను బలహీనుడను అని చెప్పి అంటున్నారో వారితో చూసి దేవుడు అంటాడు, కుమారుడా, కుమార్తె, నీకోసం నేనున్నాను, నీకు సహాయం చేయడానికి నేనున్నానని చెప్పి ఆయన నాతో మాట్లాడుతున్నాను. కొన్నిసార్లు అంటామండి, ఈ పాపంలో నేను పడిపోతున్నానండి, ఈ పాపాన్ని జయించడానికి నాకు బలం సరిపోవట్లేదండి, బలహీన పడిపోతున్నానని చెప్పి బాధపడుతున్నారేమో. దేవుడు అంటున్నాడు, నీకు నేనున్నాను. ఆ యొక్క పాపం మీద జయం కలుగజేయడానికి నీకు తోడుగా నేనున్నాను, భయపడొద్దని చెప్పి దేవుడు అంటున్నాడు. కాబట్టి మనకు తోడై ఉండేటువంటి మన దేవుని చేతికి మన జీవితాన్ని అప్పగిద్దామా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు తండ్రి యొక్క మాటలు విన్న మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అయ్యా, బలహీనులకు, బలం లేని వారికి తండ్రి సహాయం చేయడానికి నీకన్నా ఎవరూ లేరు అన్న మాట ప్రకారం తండ్రి, ఈరోజు బలహీనులుగా తండ్రి, బలహీనురాలుగా ఉన్నటువంటి తండ్రి మీ బిడ్డలకు సహాయం తండ్రి నువ్వు చేయబోతున్నందుకు నీకు స్తోత్రం తండ్రి. వారికి అద్భుతకరంగా తండ్రి స్తోత్రం యేసయ్యా, వారికి జయాన్ని, విడుదలను కలుగజేయబోతున్నారు, దాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఈరోజంతా కూడా తండ్రి మీ బిడ్డలు చేసేటువంటి అన్ని విషయాల్లో తండ్రి మీ హస్తము తోడుండి వారికి జయాన్ని కలుగజేయండి తండ్రి. యేసయ్యా, యేసు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.